కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రక్రియలో భాగంగా చివరి రోజు కావడంతో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. 66 డివిజన్లలో నిన్నటి వరకు మొత్తం 344 మంది అభ్యర్థులు 415 నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరీంనగర్ కరెస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు. బల్దియా పోరుకు ఆశావాలు సిద్ధమయ్యారు. ఈరోజు నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు కావడంతో ఇటు నామినేషన్ వేయడానికి పోటాపోటీగా ఒక్కొక్క వార్డు నుంచి సుమారుగా ఒక్క పార్టీ నుంచే దాదాపు 3, 4, 5 ఇలా అభ్యర్థులుగా కండవాలు వేసుకొని ఆ పార్టీ తరఫు నుంచి నామినేషన్ వేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఈసారి జరగబోయే ఏదైతే బల్దియా ఎలక్షన్స్లో పోటాపోటీగా పెరగనున్నది. ఇటు యువతకు కూడా ముందుకొచ్చి ఈ పోటీలో మన ఏదైతే ఈ ఎన్నికల్లో నిల్చొని గెలవాలనే తాపత్రయంతో ఇటు పోటీలకైతే సిద్ధమవుతున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. మనం ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఉన్నాం. ఇప్పుడు ఈ రోజు చివరి రోజు కావడంతో మొత్తం కూడా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ అంతా కూడా హడావుడిగా కొనసాగుతుంది. ఇటు ఒక్కొక్క డివిజన్ నుంచి ఒక్కొక్క పార్టీ నుంచి దాదాపు 1, 2, 3, 4 నుంచి 5 వరకు కూడా అభ్యర్థులు ఇటు పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఇటు వాళ్ళ నామినేషన్ ప్రక్రియ అయితే వాళ్ళు అప్లై చేసుకోవడం జరుగుతుంది. కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రక్రియలో భాగంగా 2 రోజుల నామినేషన్ల పర్వం ప్రశాంతంగా ముగిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు చివరి రోజు కావడంతో మొత్తంగా చూస్తే మనకు నిన్నటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 66 డివిజన్లలో గాను మొత్తంగా 415 నామినేషన్ సెట్లను మాత్రం దాఖలు చేసినట్టు తెలిసింది. ఈ రోజు చివరి రోజు కావడంతో మరి ఈ రోజు సాయంత్రం వరకు పూర్తి సమాచారం అందే అవకాశాలు ఉన్నాయి. దాదాపు నామినేషన్ ప్రక్రియ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అంతా కూడా ఈరోజు చివరి రోజు కావడంతో ఇంకా మరికొన్ని గంటలే సమయం ఉండడంతో ఇటు అభ్యర్థులు అయితే తమ అప్లికేషన్ ఫామ్లను తీసుకొని ఇటు అప్లికేషన్ ఇవ్వడానికి ఏదైతే నామినేషన్ల ప్రక్రియను కొనసాగించేందుకు హడావుడిగా చేసుకుంటూ కూడా ఇటు భారీ ఎత్తున ఇటు ర్యాలీలతో పాటు వచ్చి వాళ్ళ నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, కరీంనగర్ నుండి.